ఇదిగోండి ఇక్కడ కనిపించే ఈ డయాగ్రామ్ ఇది పి. ఇక్కడ మీకు ఏదైతే కొద్దిగా థిక్ కలర్లో చూపించాడో అది షాడో జోన్. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటి, పి తరంగాలకు సంబంధించింది చూపిస్తున్నాను. పి గమనించు, ఇరు అర్ధగోళాలలో రెండు వైపులా 105 నుంచి 145 డిగ్రీల వరకు ఇది పి తరంగాల వేవ్. అంటే ఏంటి, అది ప్రయాణించలేని ప్రాంతం. అలా కాకుండా ఎస్ తీసుకున్నాం అనుకోండి, కొద్దిగా పైకి రా. ఇక్కడ చూడండి, ఈ అర్ధగోళంలో 105 డిగ్రీల నుంచి ఇటువైపు అర్ధగోళంలో 105 డిగ్రీల వరకు. అంటే భూమిని మనం భాగాలు చేస్తే రెండు హెమిస్ఫియర్స్ వస్తాయి కదమ్మా. పి ఏంటి, 105 to 145 ఇన్ ఈచ్ హెమిస్ఫియర్ అంటున్నాం. ఎస్ ఏంటి, అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ వరకు మనం తీసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏం రాయొచ్చు, పి 105 to 145. ఎస్ ఏంటి, 105 to 105. కాకపోతే 105 వెస్ట్ 105 ఈస్టర్న్ రాస్తావు. ఇదైతే ఏంటి, దీన్ని వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే పశ్చిమార్ధగోళం అనుకో, దీని ఈస్టర్న్ హెమిస్ఫియర్ పూర్వార్ధగోళం అనుకో. ఎస్ మొత్తం ఉంటుంది, వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా కంటిన్యూగా ఉంటుంది. పి అట్లా కాదు, ఇక్కడ 105 to 145, ఇక్కడ 105 to 145. అంటే భూకంప తరంగాలు ప్రయాణించలేనటువంటి, యాక్చువల్గా భూకంప తరంగాలు ద్రవాలు మరియు వాయు పదార్థాలు ప్రయాణం చేయలేవు. ఓకే, ఈ క్రమంలో ఎస్ ప్రయాణం చేయలేదు, ఎల్ ప్రయాణం చేయలేదు. కానీ అది చిన్నపిల్లలు అడిగే ప్రశ్న, మిమ్మల్ని ఇవి అడుగుతాడు. కాబట్టి ద షాడో జోన్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఇదిగోండి సిమిలర్గా చూసుకొని ప్లాన్ చేసుకోండి. పీ వేవ్ అయితే 105 to 145 ఇన్ బోత్ హెమిస్ఫియర్స్. ఎస్ అయితే ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ మనం తీసుకున్నప్పుడు 105 to 105 మనం తీసుకోవచ్చు. ఓకే, జాగ్రత్తగా చూడండి.